మనూరు మండలం దోసపల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా బీరాదర్ దత్తు గురువారం తన వార్డు సభ్యులతో కలిసి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా దోసపల్లి గ్రామం నుండి మండల కేంద్రం వరకు పెద్ద ఎత్తున కార్లతో డప్పు చప్పులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సాహంగా గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. గ్రామంలో తాను సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానని దత్తు తెలిపారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని పిలుపునిచ్చారు. యువకుడినైన తనను మరియు వార్డు సభ్యులను గెలిపించాలని గ్రామ ఓటర్లను వేడుకున్నారు. నమస్తే అందరికీ. దోసపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను ఈరోజు బరిలో ఉన్నా. దోసపల్లి గ్రామ ప్రజలందరూ నాకు అండగా ఉండి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి నమ్ముతున్నా. 100% నేను గెలిచినా, నాకు ఏ రోజైతే టికెట్ రిజర్వేషన్ వచ్చిందో ఆ రోజే గెలిచిపోయినా. ఇప్పుడు చేసేది మొత్తం నేను మెజార్టీ కోసమే చేస్తున్నా తప్ప గెలుపు కోసం ఎప్పుడూ అయిపోయింది. నా ఎంబడి ఉన్న వాళ్ళంతా ఎట్లా అంటే ఏదో అల్లాటప్ప లేకుండా అందరు గట్టిగానే పనిచేస్తారు, గట్టిగానే మెజార్టీ వస్తుంది. అసలు వాళ్ళు టీఆర్ఎస్ అనేది నాకు పోటీ లేదు. ఒకవేళ ఉంటే వాళ్ళు ఒక వార్డు మెంబర్ కూడా గెలిస్తే కూడా వాళ్ళు గెలిచినట్టే. ఒక వార్డు మెంబర్ గెలిస్తే కూడా వాళ్ళు సర్పంచ్ గెలిచినట్టే. ఇంతకుముందు కూడా అంతా మంచిగా చేసినాం. వాళ్ళలాగా దొంగ కేసులు పెట్టి, దొంగ సాక్ష్యాలు పెట్టి నేను అట్లా చేయలేదు. వాళ్ళే అనేక కేసులు పెట్టిర్రు, దొంగ సాక్ష్యాలు పెట్టిర్రు. ఈ రోజు దాకా కూడా మేము ఏది కూడా తప్పు చేయలేదు. ఒకవేళ తప్పు చేసినట్టు నిరూపిస్తే మేము ఏ శిక్షకైనా అనుభవించాలి రెడీ ఉన్నాం. మేము గ్రామాభివృద్ధి మా ఎమ్మెల్యే సార్ అయితే మొన్ననే 5 lakhs ఇచ్చి ఒక సీసీ రోడ్ ఇచ్చిండు. నెక్స్ట్ జీపీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేపిస్తా అన్నాడు. మోరీలు కూడా ఇస్తా అని చెప్పిండు. తర్వాత ఏం చేస్తారు? గ్రామానికి అభివృద్ధి చేస్తాం, అంత మంచిగా చేస్తాం. వాళ్ళలాగా ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ కాకుండా మేము అందరికీ చేస్తాం. వాళ్ళు ఏదైనా భూపాలరెడ్డి ఫండ్ ఇస్తే ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకే ఇస్తుండే, మా కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వకుండే. లాస్ట్ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా వాళ్ళ మీద కేసీఆర్ గారి మీద ఒట్టేస్తేనే వాళ్ళు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చారు. కానీ మొన్న మా సార్ గెలిచినాక మేము టీఆర్ఎస్ వాళ్ళకే ఫస్ట్ ఇచ్చినాం పిలిచి. కళ్యాణ లక్ష్మి చెక్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అట్లాంటిది ఏం లేకుండా అందరు కలుపుకునే పోతా. వాళ్ళు నాకు ఓటు వేసినా వేయకుండా వాళ్ళకు కూడా పని చేయడానికి రెడీ ఉన్నా. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.